ఇది ఎంత కాలం నుంచి సాగుతోంది అంటే ఈ మధ్య ఎప్పటి నుంచి మొదలైంది కారణం ఏంటి? చాలా సంవత్సరాల నుంచి 1971లో బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో ఏర్పడడానికి కారణము అసలు మీకు తెలుసు అనుకుంటాను ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఉన్నాయి. సో ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళ హక్కుల కోసం పోరాడడం మొదలు పెట్టారు. ముజిబుర్ రెహమాన్ అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఆయన పార్టీ అసలు ఒక్క స్థానం కూడా కోల్పోకుండా బంగ్లాదేశ్ మొత్తం వాళ్ళే గెలిచారు. క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పటికీ ఆయనను ప్రధానిని చేయలేదు అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం. అప్పుడు వాళ్ళు ఆయన చేయకుండా సైనిక పాలన పెట్టడము అదంతా చేశారు, ఆయనను ఇబ్బంది పెట్టారు. అప్పుడు భారతదేశం ఆయనకు సపోర్ట్ చేసింది ముజిబుర్ రెహమాన్ కి. ఆయన ముక్తి బాహిని అని ఒక సంస్థ ద్వారా ఆయన పోరాటం మొదలు పెట్టారు. ఆ పోరాటం చేసిన క్రమంలో భాగంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. సో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఖలీదా జియా అనే ఆవిడ ఉంది. జియా అనే జనరల్ జియా అంటారు ఆయన్ని. ఆయన కూతురు ఖలీదా జియా, షేక్ హసీనాకి అపోనెంట్ ఆవిడ ఖలీదా జియా. సో ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా అండ్ ఖలీదా జియా ఏమో పూర్తి పాకిస్తాన్ అనుకూలమైన ధోరణితో ఉంటది అండ్ షేక్ హసీనా భారత అనుకూల ధోరణితో ఉంటారు. సో భారత అనుకూలమైనటువంటి ఒక ప్రభుత్వము షేక్ హసీనా ప్రభుత్వం నడుపుతూ వచ్చింది. ముజిబుర్ రెహమాన్ కూడా మొదటి నుంచి భారత్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ ముజిబుర్ రెహమాన్ కి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అని అంటే ఇట్స్ అ సీరియస్ మెసేజ్, డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి చెప్తున్నది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షేక్ హసీనా గనక భారతదేశం ఆశ్రయం ఇచ్చినట్టయితే గనక ఆల్రెడీ ఇండియాకి వెళ్ళిపోయిందన్న ప్రచారమే అక్కడ జరుగుతుంది. ఇండియాకి వెళ్ళిపోయిందనే అక్కడ ప్రచారం చేస్తున్నారు కదా. సో ఆమె ఇండియా గనక ఆశ్రయం ఇచ్చింది షేక్ హసీనాకు అని అంటే ఇంకా ఎక్కువ మంది హిందువుల్ని చంపేస్తారు అక్కడ. ఇంకా ఎక్కువ మంది హిందువుల్ని చంపే అవకాశం. ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే షేక్ హసీనాని ఒకవేళ కనుక ఇండియాలో ఉంటే మాత్రం మళ్ళీ మాకు ఇంకా మొదలవుతుంది అని చెప్పి అంటే అంత దాంతో ఉన్నారనమాట. సీరియస్ హేట్రెడ్ టువర్డ్స్ ఇండియా. అంటే మేబీ ఇక్కడి నుంచి లండన్ కి వెళ్ళిపోతుంది అనేది తెలుస్తోంది. బట్ యూకే వెళ్తుందనే అంటున్నారు. ఇండియాకి రాకపోవచ్చు. బట్ ఇండియా అని ఇప్పటిదాకా వచ్చిన మెసేజెస్ ఉన్నాయి కానీ బట్ ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియదు. బట్ భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు భారతదేశం పర్వాలేదులే, బంగ్లాదేశ్ ఏమైతే మనకేంటి ఆ దేశపు అంతర్గత వ్యవస్థ సమస్య అని అనుకోవడానికి వీల్లేదు. నా పాయింట్ ఏంటంటే అనుకోకూడదని నేను భావిస్తున్నాను. సాయి గారు, మామిడి గిరిధర్ గారు కూడా లైన్ లోకి వచ్చారు. ఒకసారి ప్లీజ్ గిరిధర్ గారు. యాక్చువల్లీ నేనే మాట్లాడాలనుకుంటున్నాను. గిరిధర్ గారు, యాక్చువల్లీ మనం పోయిన సంవత్సరం మనం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ గిరిధర్ గారు డిస్కనెక్ట్ అయింది. ఓకే, కనెక్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇది పరిస్థితి. అంటే బంగ్లాదేశ్ ఈజ్ నిజంగా మన హిందువుల పరిస్థితి ఏంటి అనేది నాకు అసలు అర్థం కాకుండా ఉంది. అక్కడ ప్రభుత్వాలు కూలిపోవడాలు అవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు శ్రీలంకలో కూడా ప్రభుత్వం మారిపోవచ్చు, ఇంకో దగ్గర ఇంకో ప్రభుత్వాలు మారిపోవచ్చు. అంటే పొలిటికల్ అన్సర్టనిటీ పెద్ద కష్టం కాదు సార్. ఇది రిలీజియస్ అన్సర్టనిటీ, ఇది రిలీజియస్ గా జరుగుతున్నటువంటి ఒక అంశం. దీన్ని మనం చిన్నగా చూడడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆర్మీ మాటున ఈ వీళ్ళు ఉన్నారు అని. బట్ నిజానికి ఆర్మీ ఇప్పుడు హస్తగతం చేసుకున్నాక వాళ్ళు హింసను తగ్గించే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. బట్ అది జరుగుతుందా ఎలా అంటే ఇప్పుడు అదే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మేజర్ గా ఈ ఇష్యూ రిజర్వేషన్స్ గురించి మొదలైందండి. రిజర్వేషన్స్ ఇచ్చే క్రమంలో అప్పటి బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి స్పెసిఫిక్ కోటా ఇవ్వాలి అనేది ఒక లెక్క. సో దాని మీద దాంతో మొదలైంది గొడవ అంతా. అసలు యాక్చువల్లీ దానితో కాదు గొడవ, అంతకంటే పెద్ద రీజన్స్ ఉన్నాయి. అది జస్ట్ కారణం మాత్రమే, అది పైకి కనబడుతున్న కారణం మాత్రమే. దానికంటే పెద్ద రీజన్స్ ఏంటంటే మొదటి నుంచి పాకిస్తాన్ ఇంటర్వ్యూన్ అవుతుంది అండ్ చైనా ఇంట్రెస్ట్లు బంగ్లాదేశ్ కి సంబంధించి ఉన్నాయి. చైనా ఇంట్రెస్ట్లకు ఏంటి అని అంటే చైనాకి ఆ బంగ్లాదేశ్ లో వాళ్లకు ఇప్పుడు సిపిఈసి ఉంది కదా, చైనా నుంచి సిపిఈసి ఉంది కదా, సిపిఈసి ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళకు బంగ్లాదేశ్ అనేది ఒక స్థావరం కావాలి. అండ్ వాళ్ళకు మలక్కా స్ట్రైట్ నుంచి కింద నుంచి వాళ్ళకు వెళ్లాలన్నా గానీ, మనకు బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో వాళ్ళకు ఒక పట్టు రావాలన్నా గానీ బంగ్లాదేశ్ కీలకం. సో ఇప్పుడు మయన్మార్ లో ఎట్లాగైతే ఒక అస్థిరత క్రియేట్ చేశారో సో అట్లాగే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఒక అస్థిరత వస్తుంది. మయన్మార్ అట్లాగే ఆర్మీ జుంటా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అట్లాంటి అస్థిరత క్రియేట్ చేయగలిగితే షేక్ హసీనా ఏంటంటే కొంచెం ఇండియా ఇంట్రెస్ట్లతో పనిచేస్తోంది. మొన్ననే షేక్ హసీనా మేము గ్లోబల్ రౌండప్ లో కూడా మాట్లాడాము. గిరిధర్ గారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. బట్ నేను ఆయన కనెక్ట్ చేసే లోపు చెప్తున్నాను. బంగ్లాదేశ్ నుంచి ఆమె షేక్ హసీనా చైనాకి వెళ్లారు. చైనాకి వెళ్ళి షీ జిన్పింగ్ ని కలిసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన ఉన్న పర్యటన 3 రోజుల పర్యటన ఏమో ఉంటే ఆమె 2 రోజులే ఉండి రిటర్న్ వచ్చేసారు. ఆమె మంచి వెల్కమ్ లేదు. గిరిధర్ గారు వచ్చారు. గిరిధర్ గారు
సార్ గిరిధర్ గారు, బంగ్లాదేశ్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. మనం వెళ్ళొచ్చినప్పుడు మనం అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ నాకు గుర్తున్నాయి ఇప్పటికీ కూడా. అసలు కొన్ని ఆలయాల్లో అయితే మనం పూజ చేస్తూ ఉంటే వచ్చి కాళ్ళకు దండం పెట్టిన రోజులు మీకైతే వాళ్ళు అసలు సాష్టాంగ ప్రణామం చేసిన అంశం నాకు తెలుసు. ఎందుకంటే సంవత్సరాలుగా అక్కడ కనీసం వేదఘోష, అసలు మంత్ర పఠనం కూడా జరగని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ చాలా ఆలయాలని ధ్వంసం చేస్తున్నారని ఇప్పుడు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. షేక్ హసీనా ఉన్నప్పుడే జరిగిందనంటే ఇప్పుడు ఆవిడ దేశం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి, ఒకసారి మీ విశ్లేషణ చెప్తారా? నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అక్కడ. నిజంగా చూస్తే కనుక హిందువులకి గతంలో కూడా రక్షణ చాలా తక్కువే ఉండింది, ఇప్పుడు ఇంకా చాలా దారుణంగా క్షీణించింది. అది ఇస్లామిస్ట్ అజెండాలు ప్రపంచ వ్యాప్తంగా కూడాను వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నట్టు చూస్తున్నాం మనము. యూరోప్ అంతా కూడా లిటరల్ గా టేక్ ఓవర్ చేశారు. ఈరోజు బంగ్లాదేశ్ లో టేక్ ఓవర్ అయింది, అలాగే మాల్డీవ్స్ లో టేక్ ఓవర్ చేశారు. సరే, ఇంకా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే చెప్పనే అక్కర్లేదు. కాబట్టి అన్ఫార్చునేట్ గా మన సరిహద్దులో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి హిందువుల రక్షణ అన్నది చాలా దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ లో మనం పర్యటన చేసి చూసాం, మనం యాక్చువల్ గా దర్శించుకున్నాం. మనం ఎన్నో గొప్ప శక్తి పీఠాలు ఉన్నాయి, శివక్షేత్రాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. మన చరిత్ర, ఇతిహాస, పురాణానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. బ్రహ్మపుత్ర తర్వాత మన గంగా నది యొక్క సంగమం అక్కడ ఉన్నది. ఎన్నో అద్భుతమైనటువంటి తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రక్తసిక్తం అవుతున్నది. హిందువులని స్పెసిఫిక్ గా వీళ్ళు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ టార్గెట్ చేస్తున్నారని కలిసామో వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. భారతదేశం ఏమి చేయదా, మాకు సాయం చేయదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళలో ఒకతనైతే గతంలో మేము కూడా వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు కాపాడతారు దీన్ని, కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము సనాతన ధర్మాన్ని కాపాడడానికి అని ఒక బంగ్లాదేశీ హిందువు నాకు గతంలో చెప్పినటువంటి విషయం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సీరియస్ డేంజర్ లో ఉన్నారు వాళ్ళు. ఇదే అదును చూసుకొని, ఈ గొడవలు అదును చూసుకొని ఈ శక్తులన్నీ కూడా, ఇస్లామిక్ శక్తులందరూ కూడాను గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, స్త్రీలను మానవంగాలు చేస్తున్నారు, వీళ్ళని హిందూ పురుషులను చంపుతున్నారు. చాలా అతి కిరాతకంగా దారుణంగా ఉన్న పరిస్థితి. పైపెచ్చు షేక్ హసీనా భారతదేశానికి వచ్చింది అన్నటువంటి వార్తలతోటి ఇంకా యాంటీ ఇండియా, యాంటీ హిందూ నేరేటివ్ అన్నది విపరీతంగా తీసుకొస్తున్నారు అక్కడ. మనం ఏ గెస్ట్ హౌస్ దిగామో ఆ గెస్ట్ హౌస్ కింద వీధిలో ఉన్నటువంటి వీడియోస్ నాకు పంపించారు, వాటిని మీకు కూడా పెట్టాను నేను. ఇప్పుడే చూసాను, భయంకరంగా యాంటీ ఇండియా నేరేటివ్ అనేది వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు. చాలా దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నది. హిందువులకు మాత్రం రక్షణ లేకుండా ఉన్నది. సార్, యూనిస్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, నోబెల్ గ్రామీణ బ్యాంక్ ఆయన స్టార్ట్ చేశారు. బహుశా ఆయనని ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా డిక్లేర్ చేస్తారని కొన్ని వార్తలు వింటున్నాము. కానీ ఆయన కూడా నిన్న ఒక రిపోర్ట్ ఏం చెప్పారంటే, మీ తమ్ముడు, మీ ఇంటి పక్కన తమ్ముడు ఇంట్లో మంటలు ఉంటే కనుక అతని అంతర్గత విషయాలు నాకేం పట్టదు అని వీల్లేదు. భారతదేశం సార్ ఒక్క నిమిషం యాక్చువల్లీ ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తూ, ఒక్క నిమిషం సార్ నేను మీ దగ్గరకు వస్తాను. విజువల్స్ చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లో నేషనలిస్ట్ హబ్ 2023లో వెళ్ళినప్పటి విజువల్స్ మేము ప్లే చేస్తున్నాము. ఈవెన్ ఇప్పుడున్న విజువల్స్ కూడా ప్లే చేయాల్సిందిగా పీసీఆర్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడున్న పరిస్థితి కూడా మనం చూడాలి, ఎందుకంటే అక్కడ కనబడుతున్న విజువల్స్ చూస్తేనేమో చాలా ప్రశాంతంగానే ఉన్నది. అప్పుడు చాలా ఆలయాలు, ధ్వంసమైన ఆలయాలకు మేము పోయాము, అక్కడున్న కొన్ని పెద్ద పుణ్యక్షేత్రాలకు మేము వెళ్ళాము. ఆ టైంలో ఉన్న విజువల్స్ ఇవి మీరు చూస్తున్న స్క్రీన్ మీద కనబడుతున్నవి. అండ్ ప్రస్తుతం ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తున్న విజువల్ మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ ఇవి. ప్రస్తుతం విజువల్స్ని కంటిన్యూస్గా ప్లే చేయాల్సింది కోరుతున్నాను. యాక్చువల్లీ గిరిధర్ గారు, ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్నే ధ్వంసం చేసే స్థాయికి వెళ్ళింది అని అంటే ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అంతేనా కాదు? ఇది పాకిస్తాన్ నుంచి ఇస్తున్న మెసేజ్గా భావించాలా, లేకపోతే మొత్తం అసలు ఇప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షేక్ హసీనా కనుక భారత్ ఆశ్రయం ఇస్తే మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని అక్కడున్న హిందువులు మనతో చెబుతున్న, వాపోతున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా చూస్తే కనుక అక్కడ అన్ఫార్చునేట్ గా మనకు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అసెట్స్ ఎవరైతే ఉన్నారో జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు బంగ్లాదేశ్ లో ఒప్పుకోరు. వాళ్ళు పాకిస్తాన్ లో అభిన్నవాగ్గానే ఉండాలి అని కోరుకునేటువంటి శక్తులు అవి. పాకిస్తాన్ ఆర్మీకి మద్దతు పలికి అక్కడ ఉన్నటువంటి హిందువులను, అక్కడ ఉన్నటువంటి బంగాళీ
ఉద్యమాలు చేసిన వాళ్ళని ఊచకోత పోసారు వాళ్ళు. అల్ట్రా ఏమంటారంటే మనకు ఇస్లామిక్ అజెండా తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటో ఇంతకాలమైనా కానీ కూడాను రమారమి 50 ఏళ్ళు అయినా కానీ కూడా వాళ్ళలో మార్పు లేదు. ఖలీదా జియా వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇస్లామిక్ అజెండా ముందుకు తీసుకెళ్లారు. షేక్ హసీనా వస్తే దాన్ని కొంత కంట్రోల్ చేయగలిగింది ఆవిడ. కానీ అన్ఫార్చునేట్లీ ఇది పరిస్థితి అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క నెరేటివ్ అంటే యాంటీ భారత్ నెరేటివ్ కావచ్చు, యాంటీ హిందూ నెరేటివ్ కావచ్చు, మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము. వాళ్ళ పూజా హాలిడేస్ అంటారు, మన దసరాల్లో వాళ్ళు దుర్గా నవరాత్రులు అవన్నీ చేస్తున్నప్పుడు ఆ పండాస్ మీద దాడి చేయడము, దాని రాళ్లు రుబ్బడము, అలాగే వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, హిందువులను చంపే ప్రయత్నం చేయడము, వాళ్ళ పండాలను తగలబెట్టే ప్రయత్నం చేయడం, ఇటువంటిది ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అవును సార్. గిరిధర్ గారు, అసలు ఇండియా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏదైతే బంగ్లాదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అయితే ఆల్రెడీ మమతా బెనర్జీ అయితే ముస్లిమ్స్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ, రోహింగ్యాలకు మేము ఇస్తాము అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్లోని హిందువులకు ఆదుకోవాల్సిన పరిస్థితి లేదా? భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? వాస్తవానికి ఏమంటారు సార్ అంటే ఓకే లైన్ డిస్కనెక్ట్ అంటే